అండ్ ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా గొప్ప విషయం. చాలామంది తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళంతా నవ్వుకుంటున్నారు కొంతమంది సీనియర్లు. ఏందట అంటే కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేసిందని మీకు ఇప్పుడు అనిపిస్తున్నది, మేము 40 ఏళ్ళ కింద ముచ్చట చెప్తాం విను అని నాకు నేను ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు. 40 ఏళ్ళ కింద ఏం జరిగింది? 40 ఏళ్ళ కింద 1985లో ఈయన మదన్ మోహన్ రావు మీద ఒకసారి ఎలక్షన్ ఓడిపోయింది అనుకుంటా కేసీఆర్. సో తర్వాత 85లో మళ్ళీ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఎలక్షన్ వచ్చింది, టీడీపీలో ఉన్నాడు, అప్పుడు గెలిచిండు. అయితే ఆ మదన్ మోహన్ రావు ఎలక్షన్ ఆయన అవతల వైపు, ఈయన టీడీపీ నుంచి కేసీఆర్. 85 ముచ్చట చెప్తున్నాను నేను, ఇప్పుడు కాదు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడంలో అవతలోడి యొక్క సమాచారం తెలుసుకొని వాడిని స్ట్రాటజీగా దెబ్బ కొట్టాలి అన్న విషయంలో కేసీఆర్ ఎంత ముందస్తుగా 40 ఏళ్ళ కిందనే ఆలోచించిండో చూడండి. ఆనాడు ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు లేవు, అంత మాన్యువలే కదా అప్పుడు. అంత సబ్స్టేషన్, అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్, మనకి ఇట్లా తిప్పే ఫోన్లు ఇవే ఉండేది కదా. అప్పుడు పెద్దగా ట్యాపింగ్ మీద వీటి మీద కూడా పెద్దగా ప్రజలకు అవగాహన కూడా లేదు, అసలు ఆలోచన కూడా వచ్చేది కాదు. 40 ఏళ్ళ కింద ఇదే కేసీఆర్ 1985 ముచ్చట చెప్తున్నా నేను. ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో మల్లికార్జునన్ ఒక కోమట ఆయన పనిచేస్తుండేదట, మల్లికార్జునన్. ఈ ఎలక్షన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, హడావుడి నడుస్తున్నది. మదన్ మోహన్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏమేం చేస్తున్నాడని ఆ కోమట ఆయన మల్లికార్జున్కి 200 ఇచ్చి ఎవ్రీ డే సీడీ తెప్పించుకునేటోడట. ఏది మాట్లాడింది ఇప్పుడు ముచ్చట కాదు, 40 ఏళ్ళ కింద ముచ్చట ఇది. 2025లో ఉన్నాం, 1985లోనే ఈయన ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు. ఇది కాదని చెప్పమనండి ఎవరినైనా. ఇది అత్యంత విశ్వసనీయ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇది. మరి ఆ మల్లికార్జున్ గారు ఉన్నారో లేదో ఇప్పుడు ఆయన బయటకు వస్తే చెప్పాలి. ఇప్పుడు ఆ కేసులు గీసులు ఏమైతే దాని మీద కానీ